శ్రీరామాయ నమః. హనుమ మహోద్ధృతంగా తన శరీరాన్ని పెంచి ఆకాశమంతా ఎత్తుగా ఎదిగి అక్కడ ఉండేటువంటి జాంబవదాదులందరికీ కూడా ప్రాణభీతితో భయపడుతూ ఉండేటువంటి ఆ వానర సైన్యానికి అభయ ప్రదానం చేశాడు. తప్పనిసరిగా ఎన్ని వేల యోజనాలైనా కూడా నేను అవలీలగా లంఘనం చేయగలుగుతాను. సీతమ్మ తల్లిని చూసి మీకందరికీ కూడా మళ్ళీ తిరిగి ఆనందాన్ని కలిగిస్తాను, మీరు అధైర్యపడవద్దు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యవచనాలు చెప్పి ఉన్న తర్వాత జాంబవంతుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. అందరిలోకి పెద్దవాడు, వృద్ధుడు ఆ జాంబవంతుడు హనుమతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడో తెలుసుకుందాం. తస్య తద్వచనం శ్రుత్వా జ్ఞాతీనాం శోకనాశనం ఉవాచ పరిసంహృష్టో జాంబవాన్ హరిసత్తమం వీర కేసరణిః పుత్రః హనుమాన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపులశోకః త్వయా తాత వినాశితః. వీర కేసరణః పుత్రః, కేసరీ నందనుడమైనటువంటి ఓ వీరుడా, వాయుకుమారుడా, ఇన్నాళ్ళు మేము పడుతూ ఉండేటువంటి మా వేదనకి ఒక పరిష్కారం అంటూ ఇప్పుడు లభించింది. నీ అభయవచనాలతో మాకు చాలా ధైర్యం కలిగింది. అంటే ఇక్కడ గ్రహించాల్సిన విషయం కూడా ఏమిటంటే, ఎవరు ఎంత వేదన పడుతున్నా, జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు కూడా వచ్చినా హనుమని గనక మనం స్మరించినట్లయితే తక్షణమే వాయుపుత్రుడు, వాయువు మనకు తెలియదు కదా ఏ విధంగా వస్తుందో, ఆ విధంగా మనకు తెలియకుండానే వచ్చి ఆ దుఃఖ నాశనం అనేటువంటిది చేస్తాడు హనుమ. లంఘనం చేయనే లేదు హనుమ ఇంకా ఆ సముద్రాన్ని. అప్పుడే జాంబవంతుడు అంటూ ఉన్నాడు, మా దుఃఖాన్ని మొత్తాన్ని కూడా నువ్వు క్షణంలో రూపుమాపావు, అంతటి అభయ ప్రదానం నువ్వు చేశావు అని చెప్పి ఇక్కడ జాంబవంతుడు హనుమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాతీనాం విపులశోకః త్వయా తాత వినాశితః, మా అందరి శోకము కూడా ఇప్పుడే పోయింది, నాశనమైపోయింది. తవ కళ్యాణ రుచయః కపిముఖ్య సమాగతాః మంగళం కార్యసిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితాః. ఇక్కడ చేరి ఉండేటువంటి కపిశ్రేష్ఠులందరూ కూడా నీకు శుభం జరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు, నీకు మంగళం కలగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. స్వామికి మంగళము అంటే మనకి మంగళం కలుగుతుంది, స్వామికి జయము అంటే మనకి జయం కలుగుతుంది. ఎందుకు జయశబ్దం వాడతాం, ఎందుకు మంగళం పలుకుతూ ఉంటాం స్వామికి అంటే అది తిరిగి మనకే అందిస్తూ ఉంటాడు స్వామి. ఆ రహస్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా హనుమా, మహర్షులు ఎంతోమంది ఉన్నారు, బయలుదేరేటప్పుడు వాళ్ళ అనుగ్రహాన్ని పొందు, గురువుల ఆశీర్వచనం తీసుకో అని కూడా ఇక్కడ జాంబవంతుడు చెప్తూ ఉన్నాడు. ఋషీణాం చ ప్రసాదేన కపిరుద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన ప్లవస్వత్వం మహార్ణవం. ఈ మహాజలధి మహార్ణవాన్ని నువ్వు లంఘించేటప్పుడు గురువుల అనుగ్రహం తీసుకో. ఎంతోమంది మహర్షులు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నువ్వు శిరస్సుతో నమస్కరించు, వాళ్ళందరికీ కూడా మందనం ఆచరించు. తతస్తు హర్షార్దోలః తానువాచ వనౌకసః నేయం మయ మహీవేగం లంఘనే ధార ఇష్యతి. నీవు తిరిగి వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం, నీ నామాన్ని మేము స్మరించుకుంటూ ఉంటాం. తప్పనిసరిగా కార్యసిద్ధి జరుగుతుంది, మాకు ఆ నమ్మకం ఉన్నది. ఆ కార్యసిద్ధిని చేసి నీవు మళ్ళీ తిరిగి దిగ్విజయంగా వస్తావు. అప్పటిదాకా మేము ఇక్కడే ఉండి నీకోసం ఎదురుతెన్నులు చూస్తూ నీ నామాన్ని స్మరించుకుంటాము. హనుమ నామం స్మరించుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఎవరికైనా సరే కార్య జయము అనేటువంటిది కలుగుతుంది అని ఇక్కడ మరొకసారి అభయ ప్రదానం చేస్తూ ఉన్నారు మనకి వాల్మీకి మహర్షి. అప్పుడు హనుమ ఏమని సమాధానం చెప్తున్నాడంటే, నేను కాలు మోపి లంఘించడానికి ఉద్యుక్తమైనప్పుడు ఈ భూమి నా ఊరు వేగాన్ని తట్టుకోలేదు, కాబట్టి చాలా పెద్దదైనటువంటి మహేంద్రగిరిని నేను అధిరోహిస్తాను అని చెప్పి బయలుదేరుతున్నాడు అనమాట. ఎన్నో శిఖరాలతో, పెద్ద పెద్ద గండశిలలతో కూడుకున్నటువంటిది ఆ మహేంద్ర శిఖరి. ఎంత మేర వ్యాపించి ఉన్నదో, ఎన్ని యోజనాల మేర అది కూడా వ్యాపించి ఉన్నదో ఆ మహేంద్ర శిఖరి, అంత పెద్ద మహేంద్ర శిఖరి నేను అధివసిస్తాను అని చెప్పి హనుమ చెప్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా ఆ మహేంద్రగిరి గుహల్లో ఉన్నాయి. కొండలలాగా ఉండేటువంటి ఏనుగులు, సింహాలు, భయంకరమైనటువంటి సింహాలు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి.
ఎంతోమంది విద్యాధరులు ఇట్లాంటి దేవతా గణమంతా కూడా ఆ కొండల్లో ఉండేటువంటి ఆ మహేంద్రగిరి శిఖరంలో ఉండేటువంటి గుహలలో వాళ్ళంతా కూడా వినోదించటానికి కూడా వచ్చారు, విశ్రాంతి తీసుకోవటానికి వచ్చారు. భయంకరమైనటువంటి కాలసర్పాలన్నీ కూడా ఆ గుహల్లో ఉంటాయి. పెద్ద పెద్ద సర్పాలు, విషసర్పాలు. మహర్షులు ఎంతోమంది అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. సిద్ధులు ఉన్నారు, సాధ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ మహేంద్రగిరిని ఆవాసంగా చేసుకుని ఉన్నారు. పెద్ద పెద్ద మహాబలిష్టమైనటువంటి వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి మహేంద్ర శిఖరిని నేను అధివసిస్తాను అని చెప్పి ఇక్కడ హనుమ చెప్తూ ఉన్నాడు. తతస్థం మారుత ప్రఖ్య సహరిన్ మారుతాత్మజ ఆరురోహ నగశ్రేష్టం మహేంద్రం అరిమర్దన. అరిమర్దనుడైనటువంటి వాడు, శత్రుసూదనుడైనటువంటి వాడు, శత్రువులను సంహరించేటువంటి వాడు, దానవ గణాన్ని రూపం మాపేటువంటి వాడైనటువంటి హనుమ ఆ మహేంద్ర శిఖరి మీద కాలు మోపుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి మృగాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా. సింహ శాబ్దోల చరితం మత్త మాతంగ సేవితం మత్తద్విజ గణోద్ఘుష్టం సలిలోత్పీడ సంకులం. పెద్ద పెద్ద ప్రవాహాలన్నీ కూడా ఆ కొండ శిఖరి నుంచి కూడా కిందకి పడుతూ ఉన్నాయి, జలపాతాల్లాగా. మత్త మాతంగ సమూహాలన్నీ మదించినటువంటి ఏనుగుల గుంపులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. పెద్ద పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. పాదాభ్యాం పీడితస్తేన మహాశైలో మహాత్మనః రరాజసింహాభిహతో మహాన్మత్త ఇవద్వప. ఇవన్నీ కూడా హనుమ ఒక కాలు పెట్టాడో లేదో ఆ మహేంద్ర శిఖరి మీద, అంత పెద్ద మహా ఆకారంతో అవన్నీ కంపించిపోయినాయి, ఒక్కసారిగా గగ్గోలు పెట్టినాయి ఆ పెద్ద పెద్ద మృగాలన్నీ కూడా. ముమోచ సలిలోత్పీడాన్ విప్రకీర్ణ శిలోచ్చయ. హనుమ పాదాల ఒత్తిడికి, ఆ భారానికి ఎక్కడెక్కడ ఉండేటువంటి నీటి ఊటలన్నీ కూడా కొట్టుకుని బయటికి వచ్చి పెద్ద జలపాతాల్లాగా కిందకి స్రవిస్తూ ఉన్నాయి. ఆ రాళ్ళు పగిలిపోయి ఎంతోమంది కిన్నరులు, నాగులు, విద్యాధరులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా విహారం కోసమని అక్కడ వచ్చారు. వాళ్ళందరూ కూడా భయకంపితులై పైకి ఆకాశంలోకి ఎగిరిపోయినారు. ఏదో జరుగుతూ ఉంది, ఈ పర్వతం అంతా కూడా చెలించిపోతూ ఉన్నది, భూమి బద్దలైపోతుందేమో అనేటువంటి భయంతో వాళ్ళు ఒక్కసారిగా ఆకాశంలోకి పరుగులు తీశారు, ఎగిరిపోయినారు. ఆ పెద్ద పెద్ద భయంకరమైనటువంటి సర్పాలన్నీ కూడా బయటికి వచ్చి అవన్నీ కూడా నలిగిపోతూ ఉన్నాయి. ఆ రాళ్ల కింద నలిగిపోతూ అవి బుసలు కొడుతూ ఉన్నాయన్నమాట. ఎంతోమంది మహర్షులు అక్కడ ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా. వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఋషిభిస్త్రాస సంభ్రాంతై త్యజమానశిలోచ్చయ. వాళ్ళు కూడా భయకంపితులైనారు. ఆ ఋషులు కూడా భయం పుట్టి వాళ్ళు కూడా ఈ శిలల నుంచి బయటికి వచ్చేశారు. సీదన్మహతి కంతారే సార్థహీన ఇవాద్భగ. ఆ మహేంద్ర శిఖరి మొత్తం, మహేంద్ర పర్వతం మొత్తం కూడా సంచలించిపోతూ ఉన్నది, చెలించిపోతూ ఉన్నది హనుమ యొక్క బలానికి, కేవలం పాద ఘాతానికి. దాని మీద ఎక్కి నుంచున్నాడు అంతే ఆ స్వామి. ఇంకా తన బలమంతా కూడా చూపించలేదు ఆ శిఖరి. ఇంకా ఎంత మహా ఆకారమో హనుమ ధరించినటువంటి రూపం చూడండి, మహాద్భుతమైనటువంటి రూపం. ఇక్కడ మహర్షి 67వ సర్గను ముగిస్తూ ఏ శ్లోకం చెప్తున్నాడో చూడండి. సమేగమన్మేఘ సమాహితాత్మా హరిప్రవీర పరమీరహంత మనస్సమాధాయ మహానుభావః జగామలంకాం మనసా మనస్వీ. ఎట్లాంటి వాడు హనుమ అంటే వేగ సమాహితాత్మ, అందరిలోకి కూడా చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు. పరవీరహంత, శత్రువులందరినీ కూడా నిర్మూలనం చేయగలిగినటువంటి వాడు. మనస్సమాధాయ మహానుభావో, మనసులో నిశ్చయం చేసుకున్నాడు ఆ మహాసముద్రాన్ని ఇంకా లంఘిద్దాము అని చెప్పి. అయితే మనస్సు మాత్రం, శరీరం ఏమో ఇంకా ఇక్కడే ఉన్నది, మనస్సు మాత్రం లంకలోకి వెళ్ళిపోయిందట హనుమది. ఎలాగా? జగామ లంక మనసా మనస్వి. లంకలోకి మనసుతో హనుమ వెళ్ళిపోయాడు. ఈ విధంగా 67వ సర్గని వాల్మీకి మహర్షి మనకి ముగిస్తూ ఉన్నారు. ఇది కిష్కింధాకాండలో ఉండేటువంటి 67వ సర్గ. ఈ తర్వాత నుంచి ఇక మహాద్భుతమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి సుందరకాండ ప్రారంభమవుతుంది. 68 సర్గలతో కూడి ఉంటుంది సుందరకాండ. దాదాపుగా 2800 శ్లోకాల దాకా మహర్షి చెప్పారు. పరమాద్భుతంగా ఉంటుంది, మహిమాన్వితమైనటువంటిది.
ప్రతి శ్లోకము కూడా మంత్రపూర్వకంగానే ఉంటుంది. హనుమ యొక్క విజృంభణ చూస్తాం, బహుముఖీనంగా హనుమను చూస్తాం ఇక్కడ సుందరకాండలో. అటువంటి సుందరకాండ హనుమత్ స్వామి అనుగ్రహంతోనూ రామచంద్రుడి అనుగ్రహంతోనూ చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం తర్వాతి భాగం నుంచి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.